హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ A2 టేస్టీ కిచెన్. ఈరోజు మనం ఎలాంటి చక్కెర కానీ బెల్లం కానీ లేకుండా హెల్తీగా టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఎలా చేయాలో చూద్దాం. ఇవి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: 50 గ్రాముల పిస్తా, 100 గ్రాముల కాజు, 50 గ్రాముల వాల్నట్స్, 50 గ్రాముల గుమ్మడి గింజలు అదే పంకిన్స్, 100 గ్రాముల బాదాం, 50 గ్రాముల కర్బూజా గింజలు, 750 గ్రాముల ఖర్జూరం డేట్స్ తీసుకోవాలి. అలాగే ఒక 50 గ్రాముల కిస్మిస్, 10-12 ఇలాచీలు తీసుకొని వీటన్నిటిని కాస్త కచ్చాపక్కాగా దంచేసుకోవాలి. ఖర్జూరాన్ని కూడా అందులో ఉన్న ఇత్తనాన్ని తీసేసి ఇలా మెత్తగా నూరి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక బాండి పెట్టేసి అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఆ నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో మనం దంచిపెట్టుకున్న బాదాం తీసుకొని ఇలా కాస్త దూరగా వేయించుకోవాలి. మిగతా వాటన్నిటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిలో అన్నిటిని కూడా ఇలా దూరగా వేయించేసుకోవాలి. చివరగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యిలో మనం మెత్తగా నూరి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ని వేసి లైట్గా వేయించుకుందాం.
ఇలా లైట్గా వేగిన తర్వాత దీనిని మరొక పాత్రలోకి తీసి పెట్టుకోవాలి. ఇలా తీసి పెట్టుకున్న తర్వాత దీంట్లోనే మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నిటిని కూడా దీనిపైన వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసే విధంగా బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతితో చిన్న చిన్న లడ్డూలుగా చేసి పెట్టుకోవాలి. చూడండి ఎంత ఈజీగా చక్కెర లేకుండా హెల్తీ లడ్డూలు రెడీ అయిపోయాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, ఇంకా హెల్త్కి చాలా మంచిది. వెయిట్ లాస్, ఎనర్జీ కోసం బెస్ట్ ఆప్షన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.